నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జైత్రయాత్రకు కార్యకర్తల శక్తి ఊపునిచ్చిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. కార్యకర్తల సహకారంతోనే మహానాడు విజయవంతమైందని వెల్లడి. టీడీపీ మహానాడు ఓ మహానాటకమన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. చెప్పుకోవడానికి ఏమీ లేక చేసిన ఓ డైవర్షన్ రాజకీయమని ధ్వజం. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదు. ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన కోనసీమ ఆక్వా అసోసియేషన్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. కార్యకర్తల సహకారంతోనే మహానాడు విజయవంతమైందని, టీడీపీ జైత్రయాత్రకు కార్యకర్తల శక్తి ఊపునిచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ మహానాడు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగిందని, మహానాడు ద్వారా టీడీపీ కార్యకర్తలు అధినేతల్ని మరోసారి స్పష్టమైందని అన్నారు. గతంలో పారదాల మాటను పాలన సాగిందని, నేడు ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాలను అందిస్తూ పారదర్శకంగా పాలన కొనసాగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతం కావడంతో పాటు మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మొదటిసారిగా క్లస్టర్ వైజ్ మహానాడు అయినప్పటికీ కూడా ఎలిమెంచలి మండలంలో 2 క్లస్టర్లు, కోడూరు మండలం మనకి సగం ఉంది కాబట్టి 1 క్లస్టర్, పాలకొల్లు పట్టణంలో 2 క్లస్టర్లు, మన పాలకొల్లు మండలం రూరల్లో 2 క్లస్టర్లు, 7 క్లస్టర్లు కూడా నేను కూడా చూసాం. ఉదయం 9-9:30 నుంచే గ్రామాల్లో ఉత్సాహంగా పసుపు శారీ ధరించి జెండా పట్టుకుని ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా ప్రతి సభా ప్రాంగణం కూడా కిక్కిరిసిపోయింది. ఎందుకంటే గతంలో మేము ఒక నియోజకవర్గ మహానాడు చేస్తే దానికి 10 రెట్లు ఈరోజు క్లస్టర్ వైజ్ మహానాడు విజయవంతమైంది పాలకొల్లో. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా మేము ఎప్పుడైనా లైట్స్ క్లబ్ లో పెట్టేవాళ్ళు మహానాడు, లేకపోతే రామచంద్రంలో పెట్టేవాళ్ళు మహానాడు. నియోజకవర్గం అంతటికి కలిపి ఒక సభా ప్రాంగణం ఉంటే ఈరోజు అటువంటి సభా ప్రాంగణాలు 7 ఉంటే ఆ 7 సభా ప్రాంగణాలు కూడా సరిపోక మళ్ళీ బయట కూడా ఉండి వేలాది మంది ఈరోజు పెద్ద ఎత్తున, అది కూడా శాసనసభ్యుడిగా ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మేము ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాలకొల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా పాలకొల్లు నియోజకవర్గ ప్రతి కార్యకర్తకి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా మన నియోజకవర్గంలో కూడా మరి మొదటి రోజు, అదేవిధంగా 2వ రోజు, 2 రోజులు కలిపి దగ్గర మరి 2 రోజులు కలిపి దగ్గర మరి 16,000 మంది దాకా ఈ యొక్క మహానాడులో 2 రోజులు పాల్గొనడం జరిగింది. అందులో కూడా సిస్టమేటిక్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్లస్టర్, యూనిట్, గ్రామ వార్డు కమిటీ, బూత్ కమిటీలో 60 మంది ఓటర్లకు ఉన్నటువంటి కుటుంబ సాధికార సారిత మెన్, ఉమెన్, అంటే ఇటువంటి క్యాడర్, అంటే ఎవరైతే పదవులు ఉన్నాయో వాళ్లే మాత్రమే ఆహ్వానిస్తేనే ఇన్ని వేల మంది నియోజకవర్గంలో అటెండ్ అయినటువంటి పరిస్థితి. ఇంకా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ ఈ మహానాడులో మేము ఆహ్వానించాల. మహానాడులో ఎవరైతే ఆహ్వానితులంటే సమన్వయ కమిటీ, క్లస్టరు, యూనిట్, గ్రామ వార్డు కమిటీ, బూత్ కమిటీలో ఉన్నటువంటి వాళ్లే మాకు ఈరోజు ఒక 8,000 మంది ఈవేళ సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉన్నారు నియోజకవర్గంలో. ఆ రకంగా 2 రోజులు ఈ 16,000 మంది ఈరోజు అటెండ్ అయ్యి మండు టెండలు పడ్డాయి. అదేవిధంగా భయంకరమైనటువంటి ఈదురు గాలులతో వర్షాలు బీభత్సం చేశాయి. అయినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా 2 రోజులు కూడా నియోజకవర్గంలో మహానాడు విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తకు, మా నాయకులకు, ఈ యొక్క కార్యక్రమాల్ని పర్యవేక్షించినటువంటి కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి
టీడీపీ నిర్వహించిన మహానాడు ఓ మహానాటకమని, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన ఓ డైవర్షన్ రాజకీయమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ప్రజలకు చేసిన అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేక ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికను రాజకీయ నిందల వేదికగా మార్చేశారని అన్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన మంత్రివర్గం అంతా కూడా వీధి భాషకు బాగా అలవాటు పడ్డారని తెలియజేశారు. మహిళా రిజర్వేషన్లు ఎలాగో వస్తాయని తెలిసి ముందస్తు క్రెడిట్ చోరీకి లోకేష్ ప్రయత్నించారని శ్యామల ఆక్షేపించారు. అభివృద్ధి అంటూ ఏదీ లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకనే ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికని రాజకీయ నిందల వేదికగా మార్చేశారు. అసలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన మంత్రివర్గం అంతా కూడా స్ట్రీట్ లాంగ్వేజ్ కి బాగా అలవాటు పడ్డారు. ఎలా అంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పెట్టుకుని మరి స్ట్రీట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. చేసింది ఏమీ లేదు కాబట్టే 2 ఏళ్లు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిత్యం జగన్నామస్మరణ చేసుకుంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు తప్ప, ఇదిగో ఈ 2 ఏళ్లలో ఇది మేం చేసింది అని ధైర్యంగా ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడారా మహానాడులో? ఏదీ లేదు. 164 సీట్లు గెలిచిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మీరు జగన్ గారి పేరు లేకుండా ఒక్క ప్రసంగం కూడా చేయలేకపోతున్నారంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనపై ఎంత భయం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత వణుకుంది అనేది అర్థమవుతోంది. చాలా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఏమన్నా అంటే దిగజారిపోయి, మీ స్థాయికి దిగజారిపోయి వీధుల్లో మాట్లాడుకుంటారు చూసారా, అలాంటి మాటలు మాట్లాడతారు గౌరవ పదవుల్లో ఉన్న మంత్రులు, అధికారులు. మహిళా రిజర్వేషన్ల గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు. ఆయన ఏమంటారంటే మహిళలకు 33% సీట్లు ఇస్తాం అంటూ లోకేష్ గారు ప్రకటన చేశారనమాట. ఈ ప్రకటన కూడా ఒక డైవర్షన్ ప్రకటనే. ఈ రోజున ఎలాగో మహిళా రిజర్వేషన్లు దేశం అంతటా రాబోతున్నాయి, ఆ విషయం మనందరికీ తెలుసు. ముందుగానే వాటి క్రెడిట్ ని దొంగలించే ప్రయత్నం అన్నమాట ఇది. అంటే ఎలాగో దేశమంతా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకగ్రీవంగా ఉంది, అది ముందే మనం చెప్పేసాం అనుకోండి, అది ముందే మన క్రెడిట్ లో పడిపోతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన అన్నమాట. ఇది అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీ బై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు. అసలు మీరు మహిళల గురించి మాట్లాడే ముందు ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పండి. అసలు ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మీరు మహిళల గురించి, మహిళా రిజర్వేషన్ల గురించి, మహిళల భద్రత గురించి మాట్లాడుతారు. కానీ ఆడబిడ్డ నిధి అన్నారు. 18 నుండి 59 ఏళ్ల వయసున్న మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాము అన్నారు. 2 ఏళ్లు అయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు, ఇచ్చింది మాత్రం గుండు 0. ఇక గ్యాస్ సిలిండర్లు అన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. 2 ఏళ్లు అయింది, 6 సిలిండర్లు రావాలి, ఇచ్చింది 1 లేదా 2. ఈ ఫ్రీ బస్ అయితే అసలు ఎంత ఉదరగొట్టారంటే అసలు చివరికి దాన్ని కేవలం ఒక 5 కేటగిరీలకి మాత్రమే పరిమితం చేశారు. ఇక 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి నెలకి 4000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఇచ్చింది మళ్ళీ గుండు 0. తల్లికి వందనం అన్నారు, 20 లక్షల మంది పిల్లలకి మీరు కోత పెట్టారు ఈ పథకం ద్వారా. ఏంటి మీరు చేసింది మహిళలకి? ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, 0 వడ్డీ, జగనన్న తోడు అంటూ ఇలా జగనన్న ప్రవేశపెట్టిన మహిళలకి ఆర్థిక స్వావలంబన కలిగించేటువంటి ఎన్నో పథకాలని మీరు రద్దు చేశారు. ఇది మీరు మీ ప్రభుత్వంలో మహిళలకి చేసింది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడొచ్చి మహిళా స్వావలంబన, మహిళా సాధికారత గురించి మాట్లాడితే కామెడీ ఉంది. ఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రి కొడుకుల మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయాన్ని ముందు ముఖ్యమంత్రి గారు, తర్వాత సకల శాఖ మంత్రి గారు గుర్తించాలి, గుర్తు పెట్టుకోవాలి. ఎవ్వరూ నమ్మట్లేదు ఈ రోజు మీ మాటలు, ఏ ఒక్కరూ నమ్మట్లేదు. అసలు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో దేశమంతా ఒక్కటిగా ఉన్న ఈ టైంలో, త్వరలో ఎలాగో ఆ బిల్లు పాస్ అవబోతున్న టైంలో దాన్ని మీ క్రెడిట్ లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజంగా మహిళలకు 33% రిజర్వేషన్ అన్నప్పుడు అందరికంటే ముందుగా దాన్ని ఒప్పుకుంది, దాన్ని అంగీకరించింది, దాని పాలనలో, ఆచరణలో చేసి చూపించింది మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీలాగా మాటల వరకే ఆగిపోలేదు, చేతల్లో చేసి చూపించారు.
తమ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఆక్వా రైతులు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కోనసీమ ఆక్వా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు అధ్యక్షతన ఆక్వా రైతులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆక్వా రంగంలో వ్యాపారులు సిండికేట్ అవడం వలన రొయ్యల మీద ధరలు పెంపు, రొయ్యల కొనుగోలు ధర తగ్గింపుతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల ఆదాయం తీసుకొస్తున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం నెరవేర్చకపోతే క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని పేర్కొన్నారు. ఈరోజు కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర స్థాయి ఆక్వా సంఘం మరి ఈ మీటింగ్కి ఇక్కడ ఎవరైతే కోనసీమ ఆక్వా నాయకులు ఉన్నారో అలాగే వివిధ జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం నుంచి కూడా మరి అందరూ కూడా దీనికి హాజరయ్యారు. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఏదైతే గతంలో ఫీడ్ రేట్లు పెంచి ఇప్పుడు ఏదైతే సందిగ్ధంగా ఉందో మళ్ళీ ఫీడ్ రేట్లు పెంచడానికి ఏదైతే కంపెనీలు ట్రై చేస్తున్నాయో అవి ఒక్క కేజీకి ₹1 కూడా పెంచకుండా అమలు చేసే విధంగా ఉన్న రేట్లు అమలు చేసే విధంగా ఒకటి తీర్మానించడం జరిగింది. 2 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏదైతే మరి గతంలో ₹50 తగ్గించి మళ్ళీ 100 కౌంట్ ₹230 బేస్ మీద కొంటామని అన్నారో అది ఏమాత్రం మాకు సమంజసం కాదు. మినిమం 100 కౌంట్ ₹270 ఈరోజు పరిస్థితుల్లో ఉండాలి కాబట్టి వెంటనే 100 కౌంట్ ₹270 దాకా పెంచి అలాగే గతంలో ఏదైతే మాకు వేరియేషన్స్ మరి ఏదైతే అమలుపరిచారో ఆ వేరియేషన్స్ ఇప్పుడు తగ్గించి చేస్తున్నారో ఆ వేరియేషన్స్ కూడా పెంచి అలాగే పీస్కి కూడా వేరియేషన్ ఇచ్చే విధంగా ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్ణయం తీసుకోవాలని అదొక తీర్మానం జరిగింది. అలాగే ఏదైతే నాణ్యమైన సీడు ఇలా కరువైందో మరి మంచి సీడు ఉత్పత్తి అయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి అదొక తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఏదైతే గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల నుంచి అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు ఉన్న పరిస్థితుల మీద ఏదైతే మనం విన్నవించుకుంటున్నామో ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని ఏదైతే ₹1.5 కరెంటు సబ్సిడీ ఇస్తానందో అది ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను అనేది లేకుండా ముఖ్యంగా ఫీడ్ రేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెంచడానికి వీల్లేదని కనీసం ఈ 3 నెలలన్నా ఫీడ్ రేట్లు తాత్కాలికంగా పెంచకుండా ఆపాలని ఒకవేళ పెంచి పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితి రా మెటీరియల్ పరిస్థితిని బట్టి అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్లో ఉంది కాబట్టి ఫీడ్ రేట్ల పరిస్థితి ఆయన నిర్ణయం తీసుకుంటారన్నది మా నిర్ణయంగా మేము ప్రకటించడం జరిగింది. ఈ ఆక్వా వల్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎరువులు వాడడం కాబట్టి ఎరువుల సబ్సిడీ కూడా మిగులుతుంది. ప్రభుత్వానికి కూడా ఇది ఆక్వా డెవలప్ అవడం వల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎరువులు పరిస్థితులు సబ్సిడీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల బాగా విపరీతంగా భారం పడుతుంది. కాబట్టి ఈ ఆక్వాకి ఎరువులకి సంబంధం లేదు కాబట్టి రైతులకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆక్వాని డెవలప్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత విద్యుత్ విషయంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ సర్టిఫికేట్లతో రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలన్నది ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి ఎవరైతే ఉన్నారో సీడ్ ప్రొడ్యూసరు, ఫీడ్ ప్రొడ్యూసరు, ఎక్స్పోర్టర్, రైతు, ఈ నలుగురిని ప్రధానమైనటువంటి పిల్లర్లుగా ఈ ఆక్వా రంగం చెప్పుకుంటుంది. మరి ఈ ప్రధానమైనటువంటి 4 పిల్లర్లలో రైతు అనేవాడే నష్టపోతున్నట్టు తప్పించి మిగతా 3 పిల్లర్స్ కూడా వాళ్ళ లాభాలను ఉంటున్నారు. ఒక రైతు మాత్రం నష్టపోతున్నాడు. ఎందుకు దుస్థితి ఏర్పడుతుంది? మరి నాణ్యమైనటువంటి సీడు ఇవ్వకపోవడం, అధికారులు ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం, అలాగే ఫీడ్ ధరలు నియంత్రించకపోవడం, విపరీతమైనటువంటి ధరలు పెంచడం వల్ల ఈ 2 కారణాల వల్ల ఎక్కువ ఆక్వా రంగం నష్టపోతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫీడ్ ధరలు ఏ ₹1 పెంచినా కూడా ఈ ఆక్వా రంగం మనుగడ సాగించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ యొక్క ఫీడ్ ధరలు పెంచకుండా ఉండడం ఒకటి. ఈ రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర స్థాయి ఆక్వా సమన్వయ కమిటీ నాయకులు ఈ ఆక్వా సంక్షోభంపై మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తూ అలాగే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ, ఏదైనా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలంటే మనం విదేశీ మారక ద్రవ్యాన్ని కొంత కోల్పోయి
కొంత మనం చేయవలసి వస్తుంది. అలా కాకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకుండానే విదేశీ మారక ద్రవ్యాన్ని నిల్వలు పెంచుతున్న ఈ వ్యవస్థలో కేవలం ఒక్క రైతు నష్టపోతున్నాడు తప్ప మిగతా అన్ని రంగాలు ఉన్నాయి. మా వెంకటానంద గారు చెప్పినప్పుడు హ్యాచరీ అయితే, ఫీడ్ మిల్ అయితే, మిగతా అన్ని రంగాలు కూడా బాగుండి ఒక అక్వా రైతు సంక్షోభంలో పడ్డాడు. ఈ రోజున మేతల రేట్లు పెంచారు, అలాగే రెయ్యి రేట్లు తగ్గించారు. ఈ మేత రేట్లు పెంచిన తర్వాతకే మా వెస్ట్ గోదావరి నుంచి నాయకులందరూ కూడా సమావేశమై దీన్ని తగ్గించడంలోనే నియంత్రించడంలోనే సఫలీకృతం అయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.